హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. జనసేనాని పవన్ కళ్యాణ్కు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీదే చర్చించేదానికి అవకాశం ఉండొచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ని పవన్ కళ్యాణ్ కలిసేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా రాజకీయ వ్యవహారాలను బీజేపీలో ప్రధానంగా చూసేటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవటానికి అవకాశం ఉంది. అయితే అమిత్ షా పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారా, లేదు అని అంటే జేపీ నడ్డా మురళీధరన్తో మాట్లాడేసి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకుల వరకే పరిమితం చేస్తారా పవన్ కళ్యాణ్ని అనేటువంటిది చూడాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరూ మాట్లాడారు. ఇద్దరూ రాత్రి సమయంలో ఆయనకి టైం ఇచ్చారు, ఆయనతో మాట్లాడి పంపించారు. ఏమి జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద చంద్రబాబు అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అమిత్ షా అయితే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి పొత్తుల మీద ఒక స్పష్టత కొద్ది రోజుల్లోనే రాబోతుంది అనేటువంటి విషయాన్ని అమిత్ షా నిన్న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అయితే పవన్ కళ్యాణ్కి బహుశా అపాయింట్మెంట్ ఉండకపోవచ్చు. చంద్రబాబుకు కూడా అపాయింట్మెంట్ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ వీళ్ళందరితో ఒకేసారి ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశమైనటువంటి సందర్భం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు బీజేపీ పెద్దలు అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది రాజకీయంగా. చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే బీజేపీ పెద్దలు మాట్లాడారు కాబట్టి తెలుగుదేశంతో బీజేపీ పొత్తుకు దాదాపుగా అంగీకరించేటే అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడటం వల్ల ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేయాలి అనేటువంటి ఆలోచన బీజేపీకి ఉన్నట్లుగా ఒక చర్చ అయితే జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే ఎన్డీఏ కూటమిలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా లేదు అనేటువంటిది, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రితోనూ అదేవిధంగా అమిత్ షాతోనూ వీళ్ళందరితో కూడా చెప్పారు. ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తాము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కాబట్టి, అయితే మేము మాత్రం ఎన్డీఏలో చేరేది లేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఉన్నారు అనేటువంటిది ఒక సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకి బీజేపీ సిద్ధమైనట్టుగానే ఒక సమాచారం ఉంది. ఎందుకు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేశారు. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గర ఈ ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 2014 లాంటి కాంబినేషన్తో కన్నా ముందుకు వెళితే మనం గెలవడానికి అవకాశం ఉంది, కొన్ని సీట్లు సంపాదించడానికి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేటువంటి ప్రతిపాదనని బీజేపీ దగ్గర ఉంచారు. బీజేపీ దగ్గర పవన్ కళ్యాణ్ అనేక దఫాలుగా మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని ఒకసారి మొన్న పిలిచారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుగిన ముందుకు వెళ్ళేది ఉంటే ఎన్ని సీట్లు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ నుంచి? బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు అధికంగా, ఎమ్మెల్యే సీట్లు కూడా కనీసంగా 25 సీట్లు తగ్గకుండా బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 8 నుంచి 10 ఎంపీ స్థానాలను కూడా ఇద్దరూ కలిసి, జనసేన బీజేపీ కలిసి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడిని ఒప్పించేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ అమిత్ షా, జేపీ నడ్డా ఈ ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు ఆల్రెడీ. మరి దీన్ని ఒప్పించేటువంటి బాధ్యత పొత్తు కావాలి అని మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి బీజేపీ స్పష్టం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. జనసేన ఎన్ని సీట్లు అడిగిద్ది ఏమిటి అనేది జనసేన ఇష్టమే. జనసేన మీరు ఇన్ని అడగండి అన్ని అడగండి అని బీజేపీ ఏం చెప్పదు. బీజేపీకి కావలసినటువంటి సీట్లు ఇవి, మాకు 8 సీట్లు ఎంపీ సీట్లు కావాలి,
అదేవిధంగా 25 ఎమ్మెల్యే సీట్లకు తగ్గనటువంటి పరిస్థితికి అయితే మేము పొత్తుకు అంగీకరిస్తాం అని స్పష్టత ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది ఏంటి అనేటువంటి సమాచారాన్ని అయితే బీజేపీ పెద్దలు తెలుసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అనంటే బీజేపీ భావిస్తున్నటువంటి అంశం ఏమిటంటే 2014లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా బలంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది 2014 ఎన్నికలకు ముందు. బీజేపీ ఇంకా అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రాబోయేటువంటి పార్టీగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం చెప్పినట్టు బీజేపీ విన్నది. అంటే తెలుగుదేశం ఇచ్చినటువంటి సీట్లను తీసుకున్నది. బీజేపీకి ఎన్ని సీట్లను ప్రకటించారు? 15 అని ప్రకటించారు. 13 ఇచ్చారు. ఆ తర్వాత 2 తగ్గించారు. దాని ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామనేటువంటి దాన్ని. వాటిల్లో కూడా 3 రెబల్ అభ్యర్థులను పెట్టారట. ఇది బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఈసారి అలా కుదరదు. 25 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాల్సిందే, 8 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా మేము అడిగినటువంటి స్థానాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని క్లారిటీ ఇచ్చి నువ్వు చంద్రబాబు నాయుడుతో మాట్లాడమని చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ నేపథ్యంలో జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది ఏంటి అనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత నాకున్నటువంటి సమాచారం మేరకు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతున్నది ఏంటి అని అంటే, రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి 88 ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ ఉందో అన్ని సీట్ల కన్నా తక్కువే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన మద్దతు ఉండేటువంటి విధంగా కొంత పగడ్బందీ వ్యూహాన్ని బీజేపీ అవలంబిస్తున్నట్టుగా ఈ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో తేలి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలు కూలంకుషంగా వివరించనున్నట్టుగా ఒక సమాచారం. రెండో అంశం ఏమిటి అంటే, తెలుగుదేశంతో తగిన పొత్తుగా ఉంటే ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అదేవిధంగా పవర్ షేర్, ఇది కూడా మనం గట్టిగా అడగాలి తెలుగుదేశం పార్టీ నుంచి అనేటువంటి. అసలు ముఖ్యమంత్రి ఇవ్వను అని అంటే గన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఇక ముఖ్యమంత్రి ఇవ్వనప్పుడు వాళ్ళతో పనేముంది? బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మనకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయి, కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం. అప్పుడు అవసరం అనుకుంటే 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు కొన్ని సీట్లు ఓట్లు వచ్చిన తర్వాత మీకు కావాలంటే పవన్ కళ్యాణ్కి కేంద్రంలో ఒక రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తాము, కేంద్ర మంత్రి పదవి. కాబట్టి 2029 వరకు బీజేపీ జనసేన పటిష్టంగా ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసుకొని 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకి వెళ్ళడానికి తెలుగుదేశం జనసేన కూడా అలాంటి ప్రతిపాదన బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కి చేసేదానికి అవకాశం ఉండొచ్చు. బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తేనే పొత్తు, సీట్లు అనుకున్నటువంటి ఇస్తేనే పొత్తు, లేదు అంటే మాత్రం తెలుగుదేశంతో రామ్ అనేటువంటి ఒక స్పష్టత కూడా బీజేపీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశంతో పొత్తు వద్దు అనుకుంటే చిరంజీవి ఆయనకి ఇప్పుడే రాజ్యసభ ఇచ్చి కేంద్రానికి పంపటం, అదేవిధంగా ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే సినిమా యాక్టర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో గతంలో మాట్లాడుతున్నారు, ఇక్కడ కాపు ఉద్యమ సంఘ నాయకులు ముద్రగడ పద్మనాభంతో బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతారు. ఈ విధంగా తెలుగుదేశం లేకుండా బలీయంగానే మనం ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటిది కూడా బీజేపీ జనసేనకు వివరించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళు ఏం చెప్పారు, వచ్చి ఆంధ్రప్రదేశ్లో తన మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాతే ఈ పొత్తులకు సంబంధించినటువంటి ఒక ఏదైతే స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు.